హలో, నేను మిస్ రావు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించాడు అనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నారు. అందుకే చెప్పకూడదు తినబోతున్నారు త్వరలో కేటీఆర్ అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో కవిత ఉన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తాన్ని నేను జైల్లో పెడతాను అంటున్నారు రేవంత్ రెడ్డి. అది అసలు సాధ్యమయ్యే పనేనా? అసలు ఈ కేసుల పరంపర ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం, చూస్తున్నారు, కేసులు చూస్తున్నారు. ప్రస్తుతం మీ పరిపాలన అంతా చూస్తే కనుక వరుసగా అన్నిటిని తవ్వుకుంటూ వస్తున్నారు. సార్, నిజంగా కూడా జైలుకి పంపించేటువంటి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి చెప్పినట్టు కల్వకుంట్ల ఫ్యామిలీని తప్పు ఎవరు చేసినా పంపిస్తారు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం అతీతం కాదు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో అవినీతి ఏ రకంగా జరిగింది అనడానికి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి అంశంలో కూడా అవినీతి జరిగింది. కాబట్టి 1 by 1 అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవ్వరు అతీతం కాదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ట్యాపింగ్లో కూడా ఎంతమంది ఆఫీసర్స్ని అరెస్ట్ చేసిండ్రో అట్లా. అంటే ఇప్పుడు కాళేశ్వరం, గొర్రెలు, బర్రెలు, ఫోన్ ట్యాపింగ్ అంటూ మొత్తం ఇచ్చిన హామీలను పక్కన పెట్టేస్తున్నారు అనేది కేటీఆర్ అంటున్నాడు కదా. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలేదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులైన వాళ్ళు అసలు అనుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు అనుకోలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అని తెలిసిన క్షణం నుంచే వీళ్ళు ఏ రకంగా ఏం చేసినాం గత ప్రభుత్వంలో అనే వాళ్ళ తప్పులు తెలుసు. కాబట్టి వాళ్ళకు విపరీతమైన భయంతో ఏం చెప్పాలనో అర్థం కాక ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే, ఇప్పుడు కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు మేడం. మీరు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా మీరు అసలు నిరూపించగలరా? ఇప్పట్లో అంటే ఏదైనా బయటికి రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. రావు గారు డెఫినెట్గా నిరూపిస్తారు. కానీ ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఆ సెక్షన్స్ కనుక చూస్తే 120B అనేటువంటి సెక్షన్ని లేకుండా చేశారు. ఇది కేసుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది కదా. అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి వేరే వాళ్ళు మాట్లాడే మాట కానీ దాని మీద చాలా సీరియస్గా ఉంది ఇష్యూ. చాలా భయంకరమైన నిజాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి. అది మామూలు విషయం కాదు. ఏదో ఒకరిద్దరు లీడర్లకు సంబంధించింది కాదు అది విషయం. మొత్తం అది ఎట్లా అంటే ఒక ముళ్ళ కంచెలాగా మొత్తం అల్లుకొని పోయి ఉందండి. అవతల పార్టీ వాళ్ళు చెప్పినట్టు రఘునందన్ రావు గారే చెప్తున్నారు, జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని. అది మామూలు విషయం కాదు కదండి. ఇంకా జడ్జీల ఫోన్లే ట్యాప్ చేసిండ్రంటే ఏం దిక్కు ఉంది ఈ రాష్ట్రం? ఈ కేసులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి అంతే తప్ప దీనివల్ల ఏమి కాదు అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ చెప్తున్నారు. లేదంటే డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్లో బీఆర్ఎస్ను క్లోజ్ చేయాలి అని డెఫినెట్గా అనుకుంటారు. అది వేరు. కానీ ఏదైతే ట్యాపింగ్ వల్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత ఇబ్బంది జరగాలనో, ఎంత నష్టం జరగాలనో, ఎంత కష్టం జరగాలనో అన్ని రకాలుగా ఆయనకు జరిగింది. ఆయన ఎప్పుడు టీడీపీలు ఉన్నప్పటి నుండి, ఇప్పటి నుంచి కాదు, ఓటుకు నోటు అనే వ్యవహారం నడిచినప్పటి నుంచి ఒక రకంగా కుట్ర జరిగిందని అనుకోవాలి వాస్తవం. అప్పటి నుంచి అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడినే ఇబ్బంది పెట్టిండ్రంటే ఇప్పుడు మనం వింటనే ఉన్నాం. ఈ ట్యాపింగ్ బయటకు వచ్చినప్పటి నుంచి కొన్ని సినిమా కుటుంబాలు కూడా ఇబ్బంది పాలైనవి. ఏంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అట్లా చాలా మంది ఉన్నారు కదండి దీంట్లో. అది ఏదో ఒక పొలిటికల్ వరకే అది స్టాప్ అవ్వలేదు కదా. పొలిటీషియన్స్ తోటి ఓన్లీ పొలిటీషియన్స్ స్టాప్ చేసిండ్రు అన్నట్టు కాదు, ప్రతి ఒక్కరిని చేసిండ్రు. అసలు భయంకరమైన విషయాలు ఏం తెలుస్తున్నాయి అని అంటే, ఇప్పుడు మొన్నటి వరకు ప్రభుత్వంలో కీల్ రోల్ ఉన్న వాళ్ళు చెప్పింది ఒకటి, కింద వాళ్ళు షాడో ఉన్న వాళ్ళు చేయించింది ఒకటి, చేసిన వాళ్ళు ఆ చెప్పిన దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అసలు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి గలీజ్గా అనిపించే పనులు చేసేసిండ్రు అనేది మొత్తం ఇప్పుడు ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు కూడా తెలియబోతున్నారు.
రేవంత్ రెడ్డి మీద పదే పదే గత 2 రోజుల నుంచి కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా చిల్లర వ్యవహారాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, లీకులు ఇస్తున్నాడు. ఇది యూట్యూబ్లకి లేదా సోషల్ మీడియాకి లీకులు ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాని చుట్టూ తిప్పుతున్నాడు. ఇదంతా చిల్లర వ్యవహారం అనేది ఆయన దృష్టిలో. ఇప్పుడు కేటీఆర్ దృష్టిలో, బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో వాస్తవాలు, అవినీతి బయటికి వచ్చి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఎంత స్కామ్ జరిగింది, ఏ రకంగా ట్యాపింగ్ పేరుతోటి ఏ రకంగా పోలీస్ ఆఫీసర్స్ ఏ రకంగా దోచేసుకున్నారు అనేది బయటికి వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చిల్లర వ్యవహారం చేయడం కాదు, ఎంత చిల్లర వ్యవహారం మా చేతుల మీద వేసినాము అని అరెస్ట్ అయిన ఆఫీసర్సే చెప్తున్నారు కదా. అరెస్ట్ అయిన ఆఫీసర్ చెప్పిన దాన్ని మీడియాకు చూపిస్తుంది కదా అండి. అలా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా దివ్య దృష్టి ఉందా? ఆఫీసర్లు ఏం చేసిండ్రు అనేది రేవంత్ రెడ్డి గారికి దివ్య దృష్టి ఉంటే మా అసెంబ్లీ మేనిఫెస్టోలనే అది పెట్టి ఇగో ఇది అని అప్పుడే అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది. ఆఫీసర్సే మీరు చెప్పినట్టు చేసి మీరు ఒకటి చెప్తే 10 చేసిన మీ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లే ఈరోజు సరెండర్ అయిపోయి అరెస్ట్ అయిపోయి వాళ్ళు చెప్తున్న వాస్తవాలు ఇవి. కానీ ఏదన్నా ఉంటే మీరు ఛార్జ్షీట్లో పొందుపరచచ్చు, న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు, శిక్షించవచ్చు. కానీ కేవలం బదనాం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారు, వెంట్రుకు కూడా బేకలేరు అని చెప్పి అన్నాడు. ఆ పదం కూడా ఉపయోగించారు కేటీఆర్. ఒక వ్యక్తి అధికారం కోల్పోయి అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు, ఏం చేయాలనో అర్థం కానప్పుడు, నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు మాట్లాడే మాట అది. వెంట్రుకు బేగటం అనేది దాన్ని నిజాయితీ అనుకోకూడదా? ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు ఈ లీకులన్నీ ఎందుకు డైరెక్ట్ శిక్షించవచ్చు కదా అని అడుగుతున్నాడు కేటీఆర్. అదేనండి, ఆ మాట మాట్లాడకుండా మీరన్న ఏదైతే వెంట్రుక పీకే మాట ఉందో ఆ మాట మాట్లాడకుండా రెడీ, మా పార్టీ రెడీ, తప్పు ఎవరు చేసినా మీరు శిక్షించండి, మేము రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా నిజాయితీ పరులు అయితే. చెప్తున్నాడు, అదే చెప్తున్నారు కదా. మరి ఆ పదాలు ఎందుకు, ఇంకా రెచ్చగొట్టి ఇంకా ఇది చేసే పదాలు ఎందుకు? మీ మీ కింద మీ ప్రభుత్వంలో మీ కింద పనిచేసిన ఐజీ నుంచి ఇంకా ఐజీగా పనిచేసిన అతను రాలేదు, వివిధ స్థాయిల నాయకులు రాధాకిషన్ రావు వరకు వచ్చిండ్రు, ఆయనే చెప్తున్నాడు కదా మరి అన్ని ఏం చేసినాము ఏం జరిగింది అనేది. వాళ్ళ డ్రైవర్లు ఇప్పుడు ట్యాపింగ్ చేసిన అతని డ్రైవర్లే చెప్తున్నారు కదా ఏమొచ్చిండ్రు, ఎక్కడికి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏమేం జరిగింది భాగవతం అంతా అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇదేమి మా పార్టీ వాళ్ళు, మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పే మాటలు కాదు కదా, మా నాయకులు చెప్పే మాటలు కాదు కదా ట్యాపింగ్లో ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు కవిత అరెస్టు, తీహార్ జైలుకి వెళ్ళటం, దీనివల్ల సింపతి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఈ కేసుని తీసుకురావాలి, ఇలాంటి ఈక్వేషన్స్ కూడా వినిపిస్తుంది రాజకీయాల్లో. అసలే కాదండి, అది ఏ రకంగా కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ట్యాపింగ్ అంశం ఫస్ట్ వచ్చిందా, ఆగమేఘాల మీద ఈడీ ఎంటర్ అయిపోయి ఆల్ ఆఫ్ ద సడన్గా కవితను 1 year నుంచి సీరియల్ను తలదన్నేటట్టు చూపించి ఇంకేం కాదులే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మా నాయకులు, మీ మీడియా, ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఇది ఇంతేలే అని అనుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందే ఆగమేఘాల మీద వచ్చి గద్దగద ఎత్తుకపోయినట్టు ఈడీ వాళ్ళు వచ్చి కవితను తీసుకెళ్ళిపోయినరు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఏంటి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే 2 సంవత్సరాల కిందనే ఆయన చెప్పిండ్రు, ఈ రోజు వస్తుంది మీరు ట్యాపింగ్ చేసిన వాళ్ళు పేర్లు చెప్పి మరి ఎక్కడున్నా తీసుకొస్తా అని వాళ్ళ పేర్లు వాళ్ళ హోదాతో సహా చెప్పిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా తెలుసు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతాను ఆయన అనుకుని ఉండొచ్చు, ఏ రకంగా అయినా ఇదంతా ట్యాపింగ్ వ్యవహారం బయటకు తీస్తానే ఆయన అనుకున్నారు. ఆల్రెడీ ఆయన ఒకసారి చెప్పారు కూడా నా రెడ్ బుక్లో ఉంది అని అన్నట్టే ఆయన తీస్తున్నారు. కానీ ఇప్పుడు కవితను ఈడీ తీసుకెళ్ళిపోయినాక మేమేమి ట్యాపింగ్ వ్యవహారం స్టార్ట్ చేయలేదు కదా, ఈ స్కామ్ బయటికి రాలేదు కదా, అంతకుముందు నుంచే కదా ఇది జరిగేది. సో ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు, అక్కడేమో ప్రభాకర్ రావు అసలైన అమెరికాలో ఉన్నారు, ఇంకొక ఆయన మీడియా ఛానల్ అధిపతి ఏమో లండన్ వెళ్ళారు. ఆ లుకౌట్ నోటీసులు ఇచ్చారు, వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలక్షన్ లోపల తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసిండు అనేది బయటికి వచ్చిందో
అవన్నీ హార్డ్ డిస్క్లు తగలబెట్టేసిండు అనేది బయటికి రావడంతోటే ఇమీడియట్గా ప్రభాకర్ రావు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ నేను అక్కడ ఉన్నాను, జూన్ జూలైలో వస్తా అని చెప్తున్నారు. అది చెప్తున్నారు. మళ్ళీ అది ఏ అధికారికి ఫోన్ చేసింది అనేది నాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు మేబీ. కానీ ఆయన ఎవరికి ఇవ్వాలి? డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికే ఫోన్ చేయాలా, లేకుంటే ఆయనకు నచ్చిన మీడియాకి ఫోన్ చేసి చెప్పాలా? కానీ ఇంకొక ఉన్నతాధికారికి ఫోన్ చేసి మనం ఒకటి కదా, ఇప్పుడు మీరు చేసిండ్రు అప్పుడు మేము అదే చేసినాం కదా అని మాట్లాడుతున్నారు అంటే అది ఏమర్థమవుతుంది? మరి మీరు నాదేం ప్రమేయం లేదు, ఎవరు చెప్పినరో వీళ్ళు చెప్పమంటే వీళ్ళు చెప్పినట్టు నేను చేసిన అనేది మీరు నిజంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినట్టయితే మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేక నేను ఓన్లీ ఆఫీసర్ను చెప్పింది చేసిన అన్నప్పుడు నిన్న రాధాకిషన్ రావు చెప్పినట్టు మీరు కూడా అక్కడ నుంచి చెప్పొచ్చు కదా, అక్కడ నుంచి మీడియాకి మెసేజ్ ఇవ్వచ్చు, అక్కడ నుంచి ప్రభుత్వానికి మెసేజ్ ఇవ్వచ్చు కదా. నిజంగా మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ నడిస్తే మీరు జూన్ జూలైలో రాండి, రాకపోండి, తప్పించుకునే విధమా నిజమైందా అదేదో మనకు తెలియదు, కానీ చెప్పొచ్చు కదా ఉన్నది ఉన్నట్టుగా. మరి మనం ఒకటి కదా అని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆఫీసర్ను ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడడం ఏంటి? అంటే జూన్ జూలైలో అంటే ఈ లోపు లోక్సభ ఎన్నికలు అయిపోతాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ చెప్తోంది, సర్వత్రా ఏదో వినిపిస్తుంది. బహుశా అప్పుడు వస్తారేమో, ఆ యాంగిల్లో అనుకోవచ్చా? మీరు అన్నట్టు వాళ్ళు అదే భ్రమలు ఉన్నట్టున్నారు. ఆ వాళ్ళున్న భ్రమలను బట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనందరం ఒకటే అనుకోవాలి, డెఫినెట్గా బీజేపీకి బీఆర్ఎస్ బి టీము. అందుకనే ఈ మాటలు అడగుల మాటలు మాట్లాడుతున్నారు. 39 మంది ఉన్న వాళ్ళు ఒకడొకడు పారిపోయి వస్తానే ఉన్నారు గాంధీ భవన్ గేట్ల కాడికి, ముఖ్యమంత్రి గారి ఇంటికాడికి. మరి ఇంకా వాళ్ళు ఏ రకంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, ఏమో అద్భుతాలు జరిగిపోతాయి అని ఏ రకంగా ఆ భ్రమల్లో ఎందుకున్నట్టు వాళ్ళు? సో ఇవన్నీ కూడా మీరు ప్రవోక్ చేయటం కానీ ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడానికి అనే వర్షన్ వినిపిస్తుంది. అస్సలే కాదండి, ప్రజలే మాకు పట్టం కట్టిండ్రు, మాకు అవసరం కూడా లేదు అసలు ఆ బీఆర్ఎస్ వాళ్ళతోటి. కాకపోతే అసలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాళ్ళు పెడితేనే అష్టదరిద్రం అరిష్టం, అసలు వాళ్ళు మాకు అవసరమే లేదు, ప్రజలే మాకు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు, మనం మంచిగా ఇట్లనే సజావుగా పాలన చేసుకుందామంటే ఓన్లీ 100 రోజులు అయింది మా గవర్నమెంట్ వచ్చి. 3 నెలలకే అసలు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన రోజు నుంచే వారం గడవక ముందే ఏ స్థాయి నాయకుడైనా బీఆర్ఎస్లో స్థాయి లేదు, పాడు లేదు, ప్రతి ఒక్కడు కూలగొడతాం పడేస్తాం ఈ మాటలు మాట్లాడుతుంటే ఇక మరి మేమే ఆ పని చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి ఈక్వేషన్ చెప్పారో 8, 39 ఏదో చెప్పారు, లెక్క చెప్పారు కదా, +7. సో ఆయన్నే మరి మీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నారంటే ప్లాన్డ్ కదా ఇది? మరి మేము తీసుకొచ్చుకోవడం కాదు, పడగొడతాం అని వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి పడిపోవడం అనేది ఏ రకంగా ఉంటుంది అనేది చూపించాలి కాబట్టి ఈ రకంగా చేస్తుంది. సో బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేస్తారా మరి? ఓన్లీ బీఆర్ఎస్ అయినా? మేము టచ్ చేయట్లేదు రావు గారు. గాంధీ భవన్ల నాయకులు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానీ, మా ముఖ్యమంత్రి గారు పోయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందో బీఆర్ఎస్ నాయకులు ఇంటి ముందో మేము ఉండట్లేదు. వాళ్ళే తిండి తిప్పలేక గాంధీ భవన్ గేట్ల ముందు మా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు పడిగాపులుగా వస్తున్నారు, మేము వస్తాం అని. ఎందుకు కేకే ఇంటికి ఎవరు వెళ్ళారు? మున్షి వెళ్ళారు కదా. అంటే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కేశవరావు గారి ఇంటికి వెళ్ళిందే మీకు కనిపిస్తుంది, మరి కనపడకుండా జరిగింది ఏంది అనేది ఎవరికి తెలుసు? ఏం జరిగింది అంటారు? మేము వస్తాము అని వాళ్ళు అంటేనే కదా ఆహ్వానం పలికింది. కేవలం మేయర్ పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి కాదు అని చెప్పనే వాళ్ళకి ఏం చెప్తారు? అస్సలు కాదండి, వేరేది నాకు అంత తెలియకపోయినా మేయర్ అంశంలో మటుకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ మంతే నేను ఆవిడ ఇద్దరం కలుసుకోవడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళది ఒకటి అదేదో ఏంటి ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించింది, అక్కడ ఏదో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అనేసరికి
నేను ఆవిడ దగ్గరికి ఫస్ట్ టైం ఆవిడ మీట్ అవ్వడం కూడా ఫస్ట్ టైం. నేను ఆవిడకి కాల్ చేస్తే ఇంటికి రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడితే ఓఎస్డీని పిలిచి ఇది ఏంటి చూడండి అని ఆవిడ అన్నారు. ఆ టైంలోనే ఆవిడ చెప్పుకొని బాధపడ్డారు. రమ్య గారు మీరు ఏవైతే మీరు చెప్తున్నారో అవన్నీ కూడా వాస్తవాలండి. వాస్తవంగా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, కానీ ఒక మేయర్గా నేనే స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాలా వద్దా అంకుల్ని అడుగుదామంటే అంకుల్కి డైరెక్ట్ ఫోన్ ఉండదు. కేసీఆర్ అంకుల్కి సంతోష్కి ఎన్నో మెసేజ్లు చేసినా ఫోన్లు చేసినా ఇంతవరకు నాకు రెస్పాన్స్ లేదండి. నిన్నటి నుంచి ఈరోజు, ఇప్పుడు మీరు వచ్చిన్నారు కదా, నిన్నటి నుంచి ఈరోజు వరకు రిప్లై లేదు. ఏం చేయమంటారు? ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మేయర్, నేను నాకే ఇట్లుంది అని ఆమె చెప్పుకొని బాధపడి. సో ఆ కారణంతో కాదు, ఇది జస్ట్ ఇది ఒక కారణము. అంటే ఏ రకంగా అక్కడ ఒక మేయర్ లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు అంటే హ్యూమిలేట్ చేయడం మనిషిని. ఏంటి అసలు మేయర్ కంటే నీకేంటి ఎక్కువ? ఆమె ఒక కార్పొరేటర్గా ఆమె డివిజన్ వాళ్ళతోటి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. ఆమె పార్టీ మేయర్ చేసింది కావచ్చు, కానీ ఆమె కార్పొరేటర్గా ఎలక్ట్ అయితేనే కదా మేయర్ అయ్యింది. మరి అట్లాంటి ఆవిడ ఒక ఆడ మనిషి, కేశవరావు కూతురు, కేసీఆరే ఆమెకు కూతురు లాగా రెస్పెక్ట్ చేస్తుంటే వేస్ట్ ఫెలో నువ్వెవడరా ఆమెను ఆపడానికి? ఒక మేయర్ని ఆపుతున్నావంటే ఫస్ట్ సిడ్జి ఆమె నీకంత బలిపేంటి? ఆమె ఫోన్ చేస్తే ఆమె ఫోన్కు రిప్లై ఇవ్వకుండా, మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా, కనీసం అంకుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఆమె చెప్తే కూడా ఆ ఇన్ఫర్మేషన్ పెద్ద అయిన వరకు పోకుండా చేసింది నీ వల్ల కదా. ఈరోజు అట్లా మేయర్ కానీ కేశవరావు గారు కానివ్వండి, ఇప్పుడు వచ్చే వాళ్ళు కాంగ్రెస్కి వచ్చే వాళ్ళందరూ కూడా కేసీఆర్ తోటి 10% ఇబ్బంది పడి ఉంటే 90% కింద వాళ్ళతో ఇబ్బంది పడి వాళ్ళు పార్టీ మారాల్సి వస్తుంది. మీ పార్టీలోకి కేసీఆర్ లాంటి వాళ్ళు, డిఎస్ లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఉందనుకుంటున్నారా రాబోయే రోజుల్లో? ఎందుకుంటుంది అంటే డెఫినెట్గా వాళ్ళు ఒకప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడు వాళ్ళు ఏంటంటే కేసీఆర్ను చూసి, ఇప్పుడు ఏదైనా దూరపు కొండలు నులుపు అన్నట్టు కేసీఆర్ను చూసి వాళ్ళు వెళ్ళిండ్రు. ఈ కింద ఉన్న ఈ షాడోలను చూసి వాళ్ళు వెళ్ళలేదు. అయినా కూడా వాళ్ళు అక్కడ కేసీఆర్ రిసీవింగో కేసీఆర్ ఐడియాలజీ నచ్చో ఉన్నారు. అయినా కూడా ఇబ్బందులు ఎన్ని చేసినా ఓర్చుకొని ఉన్నారు. కానీ ఇంకా కూడా ఇంత అవినీతి, ఎన్ని స్కామ్లు బయటకు వచ్చినాక కూడా అంత అవినీతిమయమైపోయిన దగ్గర ఉండడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? వాళ్ళకు అక్కడ ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ మీకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందువల్ల కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, మేము న్యూ జనరేషన్ని, కొత్త రక్తాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. బట్ వీళ్ళందరూ వచ్చి చేరితే ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా దేని దానికే ఉండాలని నేను కూడా అంటా, అందరు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫ్రెషర్స్ ఎవరు కాంగ్రెస్ కొత్త యూత్ వస్తామంటే వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీళ్ళని చూసుకుంటూ వీళ్ళు పాత ఐడియాలజీ ప్రకారం పనిచేసిన పాత కాపులు పెద్ద మనుషులు కాబట్టి డెఫినెట్గా వీళ్ళని మీరు తీసుకున్నా కానీ వాళ్ళది వాళ్ళకు వీళ్ళది వీళ్ళకు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం.